పడిపోయిన వేకువ చుక్కకే అంత మహిమ ఉంటే తిరిగి వేకువ చుక్క కాబోతున్న మనకి ఎంత మహిమ ఉండాలా? హల్లెలూయా. జలసి పడదు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు తల మీద వేసి, ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే జలసి కదా, ఒకరికొకరు పడదు. నాకు ఒక పెట్ట ఉంది, దీనికి 2 పెట్టలు ఉన్నాయి. అవునా? మొత్తం జలస్ ఇద్దరు తల మీద వేసామనుకో, జల స్పిరిట్ గో అంటే ఏం చేస్తుంది తెలుసా? ఈమె 2 పెట్టలు చూసినాక ఆమె సగం ప్యాటిచ్చి ఉంచుకో అంటది ఈమెకి. హల్లెలూయా, హల్లెలూయా. లవ్, వెన్ జలసీ గోస్ ఏమొస్తుంది? లవ్, లవ్, లవ్. లవ్ విల్ నాట్ ఫీల్ జలసీ. ఈ స్పిరిట్స్ అనమాట, దీస్ ఆర్ ఆల్ స్పిరిట్స్. ఇవన్నీ పోవాలంటే మనం దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఖడ్గం అనమాట, ఈ ఆత్మను బయటికి పడగొట్టేస్తాయి. హల్లెలూయా. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్యూరిఫై యువర్ సోల్ and cast out all these spirits of flesh which are abiding in your body. అవునా? దురాశ ఇదొక స్పిరిట్, ఇదొక స్పిరిట్. అడల్టరీ ఇదొక స్పిరిట్. ఎన్ని స్పిరిట్సే. డిసీజ్ ఇదొక స్పిరిట్. అవునా? తల నుంచి అరికాల వరకు ఏ రోగం వచ్చినా ఒక స్పిరిట్. జుట్టుడు పోతుందా? అదొక స్పిరిట్. కాళ్ళు మంటల అదొక స్పిరిట్. దేర్ ఆర్ డిఫరెంట్ స్పిరిట్స్. వీటన్నిటిని గనక తీసి కాల్చేస్తే, అవునా, ఇప్పుడు మనం చూసాం ఈ కింద అన్ని వీనొక్కడిని కాలుస్తున్నామంటే అర్థం ఏంటి? అన్నిటికంటే కెప్టెన్ అన్నాడు. అవునా? వాడు దరిద్ర రాజా. అవునా? ఈయనేమో రాజులకు రాజు అయితే వాడు దరిద్రులకు. వాడిని కాల్చేస్తే ఆటోమేటిక్గా సంఘానికి మహిమ వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, లోకములో గనక వీడిని కాల్చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు అక్కడ చదువు. నౌ రీడ్ వర్స్ 41 to 43. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో. ఎంతమందినండి? సకలము అండర్లైన్ చేసుకోండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద గాస్పెల్. స్వార్థ ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఇక్కడే ఫ్లాప్ అయింది. సకలము, సకలము. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను నీ శత్రువులందరూ కొంతమంది నీ పాదపేట మగ వరకు నీవు కూర్చో. ఇక్కడే చర్చ్ మిస్ అయింది. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఈ పాయింట్ దొరికింది అనుకోండి, నీ అంత మంచి కేసు ఇంకొకటి. ఇది ఒకటే, నెవర్ కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్, నెవర్. నేను అందుకే కూడా ఏది యాక్సెప్ట్ చేయను. హెడేక్ కూడా యాక్సెప్ట్ చేయను. రాయి తగలకోవడం కూడా యాక్సెప్ట్ చేయను. నో, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఫస్ట్ నుంచి నాకు స్క్రిప్చురల్ ప్రూఫ్ లేదు, బిబ్లికల్ ప్రూఫ్ లేదు. దగ్గు యాక్సెప్ట్ చేయను, జలుబు యాక్సెప్ట్ చేయను, జ్వరం యాక్సెప్ట్ చేయను. నో. ఈ కన్ను స్పీడ్ కొట్టుకుంటుంది, అది కూడా యాక్సెప్ట్ చేయను. నో. కొంతమంది అంటే ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది కదా ఇది, అది కూడా యాక్సెప్ట్ చేయను. యాక్సెప్ట్ చేయకూడదు. దట్స్ ద స్పిరిట్. ఇది కొట్టుకోవాలి. అవతల చూస్తే ఏమనుకుంటాడు? చిచి చిచి అనుకుంటాడు. ఇడిగే మాయరాకు వచ్చింది అనుకుంటాడు. అవునా? ఇలా చేస్తాడు ఏంటి అని. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. సంఘం ఏంటంటే అన్ని లోపల కూరేసేసింది, మొత్తం అన్ని కూరేసేసి అధికంగా హెచ్చం పడుకున్నట్టు ముళ్ళు. ఏంటంట? ముళ్ళు. నో, దట్స్ వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్ అనమాట. ఇట్ ఇస్ వెరీ 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 డేంజరస్. అందుకే అంటాడు శత్రువులు ఎంతమందినంట ఇక్కడ. అందుకే ఉంటాడు సకలము. హల్లెలూయా. ఇక్కడే నెవర్ గో డౌన్ ద స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అవునా? నీ స్థాయికి బైబిల్ని తెచ్చుకోవద్దు, బైబిల్ స్థాయికి ఎదగడానికి. అందుకే అంటాను, నెవర్ కన్సిడర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ వర్డ్ బి వర్డ్. హల్లెలూయా. లెట్ వర్డ్ బి వర్డ్. ఏ దైవజనుడు విజయాన్ని వాక్యం అనుకోవద్దు, ఏ దైవజనుడు ఓటమని వాక్యం అనుకోవద్దు. వర్డ్ ఈజ్ వర్డ్. హల్లెలూయా. అండ్ బైబిల్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అందుకే ఐ వాంట్ టు ప్రీచ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద బైబిల్. అవునా? ఇంకా ఏదో ఉంది, ఐ నో సంథింగ్ ఈజ్ దేర్. అందుకే ఇది బయటకు వచ్చి దాకా నేను ఎదుగుతానే ఉన్నాను ఈ బైబిల్లో. హల్లెలూయా. ఐ బీన్ సర్చింగ్. అవునా? ఇప్పుడు నెరవేరడానికి ప్రేయర్ టవర్ పెడుతున్నాను. చదువమ్మా. సకలము, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే నీ శత్రువులందరూ అందరూ ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన. శత్రువులందరూ పాదపేట మగ్గ వరకు. ఇక్కడ ఇలాంటి పాయింట్లు ఎత్తుక్కోవాలి. ఇక్కడే క్రిస్టియానిటీ యొక్క విక్టరీ ఉంటుంది. హియర్ లైస్ ద విక్టరీ. నెవర్ కాంప్రమైజ్ ఎనీ స్టాండర్డ్. నో. చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును,
వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. మొత్తం అందరినీ పడవేస్తారంట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఆ. అప్పుడు నీతిమంతులు ఆగండి. ఎప్పుడు సకలమైన ఈ దురాత్మలను తీసి మంటలో వేసి అవి మాడుతూ ఉంటే అప్పుడు అప్పుడు ఎవరికంట శాంతి? చదువు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. మ్యూజిక్ వల్ల 2 నిమిషాలు డాన్స్ చేస్తావు, మళ్ళీ 3 నిమిషం పులిసైపోతే ఏం చేస్తావు? అవునా? దాని టేస్ట్ ఎప్పుడు బాగుంటది? ఈయన తొక్కినప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగుంటది. హల్లెలూయా. అవునా? ఎప్పుడు సకలమైన అవునా జరిగినప్పుడు నీతిమంతుడికి ఏమవుతుందంట? సూర్యుని వలె. హల్లెలూయా. అంటే మనం మార్నింగ్ స్టార్ అవ్వాలంటే ఇప్పుడు ముందు లోకం అవ్వాలి. ఇదంతా లోకానికి ముందు ఎవరు అవ్వాలి? మార్నింగ్ స్టార్ సంఘము. ఆయన వచ్చినప్పుడు లోకం అంతా ఆయన వలే ఉంటుందా? సంఘం ఆయన వలే ఉంటుందా? అంటే ఈ సకలమైన వాటిని ముందు ఎవరు తొక్కాలా? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ప్రార్థించి ముందు ఇన్ని తొక్కి మనం వేకువ చొక్క అయితే అప్పుడు లోకం మారుతుంది. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకుంటే ఇలా కూడా అవుతారా? హల్లెలూయా. నాట్ యాజ్ ఎ నైట్ స్టార్, నాట్ యాజ్ ఎ మూన్ స్టార్, బట్ ఎ వెరీ బ్రైట్ డే స్టార్. హల్లెలూయా. డిడ్ యు సీ ద బ్యూటీ ఆఫ్ ద విజన్? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? డిడ్ యు సీ ద బ్యూటీ ఆఫ్ ద విజన్? అంటే సంఘము వేకువ చుక్కవలే తయారవ్వాలా. ఇప్పుడు యేసయ్యని ఎందుకు వేకువ చుక్క అన్నారు? సమస్త శత్రువులు ఎవరి పాదాల కింద ఉన్నారు? ఎప్పుడైతే సంఘం శత్రువులు అందరూ సంఘం పాదాల కిందకి వస్తారో సంఘం ఎలా తయారవుతుంది? సూర్యుని వలె. అంటే వేకువ. సూర్యుడు రాత్రి వెలుగుతాడా? పగలు వెలుగుతాడా? మార్నింగ్. యూ కెన్ సీ ద సన్, ద బ్రైట్ సన్ ఇన్ ద మార్నింగ్. వాడిని నువ్వు చూడలేవు, కానీ పగలు వెలుగుతాడా లేదా? పగలు కనబడతాడా లేదా? నువ్వు చూడడానికి దమ్ము ఉండాలా. అలా యువర్ ఐస్ ఆర్ నాట్ దట్ పవర్ఫుల్ టు ట్యాప్ ఇన్ టు హిస్ గ్లోరీ. అవునా? అలాగే గ్లోరిఫై గాడ్ యాజ్ ఎ మార్నింగ్ స్టార్. అవునా? ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏం ప్రార్థించాలా? ప్రభు ఎలా చేయమని? తేజో నక్షత్రం వలె, వేకువ చుక్క వలె. యు నో దీస్ ఆర్ ఆల్ ప్రేయర్ పాయింట్స్. యాడ్ ఇట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ఏది అడిగినా చెప్తాడు తెలియదు, మనకి ఏం చేస్తాడో తెలియదు. ఏదో ఈ రోగం పోతే చాలు నాయన, ఈ పిల్ల ఎత్తిపోతే చాలు, నన్ను తీసుకెళ్ళిపో. ఇల్లు కట్టేసి పిల్లల్ని సెటిల్ చేసాక నన్ను తీసుకెళ్ళిపో. ఒక ఆమె వచ్చింది, భర్త చనిపోయాడు, ఎయిడ్స్ తోటి. అడిగింది, ఏం చేయమ్మా ప్రార్థన అంటే, ఇదిగోండి ఈ 2 పెళ్ళిళ్ళు, 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా బతుకొంచమని ప్రేయర్ చేయండి, తర్వాత చచ్చిపోతా అని చెప్పి పోగేసి ఇంత కానుకెత్తుంది. అంటే ఇక్కడ ఎయిడ్స్ రోగాలు తగ్గుతున్నాయి, కనీసం తగ్గించకపోయినా నా కుమార్తెలు పెళ్ళే చూసి దానికన్నా ఆపయ్యా అని అడుగుతుంది నన్ను. కనీసం అద్భుతం జరిగే సంఘాలను తగ్గించుకొని అడుగుతుంది. అద్భుతం లేదంటే ఇంకేంటి? అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద మిస్టరీస్ అండి. చూడండి ఎన్ని దాచిపడి ఉన్నాయి. అవునా? ఎవరి కొరకో తెలుసా? 2013లో మన కొరకే. దీస్ ఆర్ హిడెన్ థింగ్స్ ఫర్ అవర్ గ్లోరీ. అందుకే అంటాడు, ఎవరైనా ఏ సైంటిస్ట్ కనిపెట్టాడా మనం వేగు చుక్క అవ్వాలని? ఏ బుక్లోనే చదివారా? కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అర్థం కాదు, పరిశుద్ధాత్మ వలన మాత్రమే బయలుపరుస్తాడంట. ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. అవునా? ఒక మట్టి మానవుడిని చేసి దేవుడు అతని పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడు? ఏమవ్వాలని కలిగి ఉన్నాడు? వేకువ చుక్కవాలి. బ్రైట్ మార్నింగ్ స్టార్. వాట్ ఎ గ్లోరీ. హల్లెలూయా. వాట్ ఎ గ్లోరీ. రేపు పొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనం బయటకు వస్తున్నప్పుడు, మోషే ప్రార్థిస్తున్నప్పుడు, కొండ నుంచి వచ్చినప్పుడు దేవుడు మోషే ముఖం మీద ఏముందో తెలుసా? కొండ దిగుతున్నప్పుడు ఏముందో తెలుసా? ముసుకుంది. ఎందుకు? అతని మహిమను తగ్గించడానికి. అవునా? సో హీ హాస్ డిఫరెంట్ వెయిల్స్ అన్నమాట. మరి మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన మహిమను మోషే మీద పెట్టాడు. అవునా? లేకపోతే మోషే చూడగలడా? చూడలేడు. మరి ఆ మహిమ కొండ దిగుతున్నప్పుడు తగ్గిపోయింది, రాను తగ్గిపోయింది. అవునా? అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం వేసుకున్నాడంట? ముసుకేసుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ అతని ముఖాన్ని, కానీ అది తగ్గిపోవు మహిమ.
కానీ మనకి కృప ద్వారా అంతకంతకు పెరిగే మహిమ. హల్లెలూయా. చూసారా, ధర్మశాస్త్రానికి అంత మహిమ ఉంటే, అవునా, మరి కృపకి 2000 సంవత్సరాల క్రితమే కృపామయుడు మరణించిన మహిమ లేదు, ఏమీ లేదు. గ్లోరియస్ మార్నింగ్ స్టార్. ఒక డెవిల్ వచ్చిందనమాట, ఒక డెవిల్ ఉంది. ఒక ఆమెకు ఆల్రెడీ ప్రేయర్ చేశాను, కానీ ఆమెలో దయ్యం ఉందని తెలీదు. ఈరోజు బయటపడ్డదన్నమాట దయ్యం. 16 సంవత్సరాల నుంచి ఆమెకు గర్భం లేదు. 16 సంవత్సరాల నుంచే దయ్యం ఉంది. ఇలా చూస్తుంది పైకి, నా కళ్ళలో చూడన్నాను. ఏముందంటే అగ్గి బాబాయ్ అంటుంది. హల్లెలూయా. అంటే చీకటికే ఇంత తగ్గుంటే ఇంక వెలిక్కి ఎంత తగ్గుంటుంది. హల్లెలూయా. అవునా? అంటే ఇప్పుడు మనలో ఉండే అగ్గి నక్షత్రంతో సమానం, అవునా కదా? నక్షత్రములో వెలిగే ఇప్పుడు మహిమ ఎంతుంటే రాబో వేకువ చుక్క మహిమ ప్రపంచంలో ఎలా ఉంటుంది. హల్లెలూయా. అవునా? దిస్ ఇస్ ద గ్లోరీ దట్ గాడ్ హస్ సెట్ ఫర్ us. వాట్ ఏ గ్లోరియస్ గాడ్. ఇంత గొప్ప దేవుడు. అంటే సకలమైన సమస్తమైన దురాత్మలను అగ్నిలో వేస్తేనే గాని నీతిమంతులు ఎలా తేజరెళ్తారంట? సూర్యుని వలె. ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? శత్రువులందరూ పాదాల కింద కేసి తొక్కాలి. అందుకే అక్కడ ఆటోమేటిక్ అగ్గి కూడా వేసేస్తాను. ఎందుకో నాకు తెలీదు. నేను చెప్పాను అనమాట, ఫైర్ పెట్టు, బర్న్ హిమ్, వాడిని బంధించి కింద ఫైర్ పెట్టని చెప్పాను. ఎందుకో నాకు దర్శనం అలా కనపడాలి. ఐ డోంట్ నో వై, ఐ కుడెంట్ టెల్ క్లియర్లీ. అలా చూపించాడు అనమాట దేవుడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టు ఈ బాడీ అంతా మనుషులేమని, అవునా, కింద ఒక స్కల్ బాడీ, దానికి చైన్స్ వేసి ఫైర్ వేయమని, అంతే. అంతకుమించి ఇంకా నాకేం కనపడలే. ఐ సా దట్. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. మనము ఎత్తబడిన తర్వాత లోకంలో ఉన్న వాటిలన్నిటిని ఎత్తేసిన తర్వాత ఎలాగ లోకంలో నీతిమంతులు తేజరెళ్తారో దానికి ముందు ఎవరు తేజరెళ్తారు? సంఘము. అంటే ఇప్పుడు సంఘం ఏం చేయాలా? సంఘము శత్రువులందరినీ సంఘం పాదాల కిందకి తొక్కి కాల్చి కిందేసినప్పుడు మీరు ఒక్కొక్కరు ఆటోమేటిక్గా వెలుగు వచ్చేస్తుంది బాడీకి. ఆటో లైట్ సిస్టమ్ తెలుసా? అందుకే వీడిని తొక్కాలి. వీడిని తొక్కారంటే ఆటోమేటిక్గా నొప్పులన్నీ పోతాయి. నీకు కర్ర నుంచి మొత్తం నొప్పులన్నీ వెళ్ళిపోతాయి. ఇంట్లో ఆటోమేటిక్గా దరిద్రం వెళ్ళిపోతుంది. చిరిగిపోయిన బట్టలన్నీ వెళ్ళిపోతాయి. అలాగా కొత్త బట్టలు వచ్చేస్తూ ఉంటాయి. అలా రూపాయలు చిరిగిపోయిన నోట్లు అప్పులు పోయి కట్టలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా క్యాష్ లాగా ఆటోమేటిక్. ఆటో గ్లోరీ అనండి. ఎస్. చూడండి, బటన్ నొక్కితే ఎలా ఫ్యాన్ తిరుగుతుంది అలాగనమాట. వీడిని కింద వేసి తొక్కేస్తే మహిమ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఐశ్వర్యం, సంతోషము, సమాధానము ఆటోమేటిక్గా మీ ఆయన గ్లాసులో ముందలా వెళ్ళిపోతూ ఉంటుంది. తాగుతూ ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ముందు తాగంటే చి అంటాడు. వీడు తొక్కిన వెంటనే మీ ఆయన ఆటోమేటిక్గా మారిపోతాడు. ఆటోమేటిక్గా నోట్లోంచి ఒక బూత్ మాట రాదు, ఒక దెబ్బ రాదు. ఇలాగంటాడు, ఏమే ఎప్పుడు హనీమూన్ అప్పుడు అన్నావు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా దెబ్బలే. అవునా? అప్పటి నుంచి ఇప్పుడు దాకా దెబ్బలే. ఒక ఆమె చెప్తుంది, పెళ్ళై 40 ఏళ్ళు అయిందంట. 30 ఏళ్ళ నుంచి పావును కొట్టినట్టు కొట్టేస్తాడంట. ఒళ్ళంతా నొప్పులు. అయినా ఏం చేయని భరిస్తున్నాను. సాధారణంగా మనకు అన్ని కంప్లైంట్లు వస్తాయి చుట్టుపక్కల వాళ్ళు. ఇదంతా నాయిస్ అని పోలీసులకు చెప్పి కేసులు ఎట్టి అసలు 8 ఏళ్ళు భరించానండి. బాధ మీకేం చెప్పుకోను. ఇప్పటికి ఇంకా డీల్ చేస్తున్నాను ఈ సమస్యలు. అవునా? కానీ ఇందులోంచి ఒక ఆనందం కూడా వచ్చింది. అందరూ అనుకుంటా, ప్రభు వాళ్ళకి ఇప్పుడు నాయిస్తేనా, వాళ్ళకి ఇప్పుడు గ్రహింపు చేస్తూ ఉంటే ఈరోజు ఒక కుటుంబం వచ్చింది, ముసలి కుటుంబం. అవునా? ఈయనకేమో 70, ఆమెకేమో 60. అవునా? ఇద్దరు వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. ఏంటి? 15 సంవత్సరాల ఒళ్ళు నొప్పులు పోయాయంట. సరే మీరు ఎలా వచ్చారమ్మా అంటే, మాది గోడ కానుకున్న పక్కిళ్ళండి, మీ వాయిస్ వినపడతా ఉంటుంది మా గోడ నుంచి మా ఇంట్లోకి. ఆ ఇని మీ మెసేజ్లు నచ్చి వంట వండుకుంటూ, అవునా, అవి చేసుకుంటూ నచ్చి వచ్చిందంట దేవుని మందిరానికి. వచ్చేటప్పటికి 15 సంవత్సరాల ఒళ్ళు నొప్పులన్నీ పోయాయంట. పోయేటప్పటికి ఏం చేసిందంట? సంఘానికి రావడం మొదలైన తర్వాత వచ్చిన తర్వాత ఒక 6 నెలలు వచ్చి అక్టోబర్ నుంచి వస్తుందంట. వచ్చి మొగుండి రమ్మంటుందంట. నువ్వు ఒక్కసారి రావయ్యా, ఒక్కసారి రా అంటే ఆ బాధ తట్టుకోలేక వచ్చాడంట. వచ్చి కూర్చొని సాక్రిమెంట్ తాగాడంట. ఆ రోజు ఫస్ట్ సండే. ఒక్కసారి అంటే ఇప్పుడు ఇద్దరు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఎవరు నిన్నారా మల్కాజ్గిరిలో? సాక్ష్యం చెప్పారంట. అవును, పక్క గోడలోంచి హల్లెలూయా వాళ్ళు విని ఇప్పుడు ఇద్దరు పూర్తిగా మారిపోయారండి. యేసు దేవుడిని నమ్ముకుంటున్నానండి, మేము ఈయనే నమ్ముకుంటున్నాం అంటున్నారు. లుక్ ఎట్ ద గ్లోరీ. అవునా? ఈ వాయిస్కే ఈయన అద్భుతాలు, దీనికే అద్భుతాలు జరుగుతుంటే మనం వేకు చుక్కగా అంటే ఏం జరుగుతుందో తెలుసా? మర్చిపోతే ఎలాగా? రాజులు ఏం చేస్తారు? రాజులు ఇటలేడా కానీ పోతారు అక్కడ. అరే సార్, వైట్ బట్టలు సార్, ఆ బెంచికలు దిగారంటే అబ్బాబా ఈ మట్టి జీవమయ్యా, ఎక్కడ పోతాడు?
ఇలాంటి వేకువ చుక్క దేవుడు మనల్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పు, కాబోయే వేకువ చుక్క కంగ్రాట్స్ అని చెప్పండి. ఈ రోజు మరణకరమైన వ్యాధి ఉన్నా, అప్పులున్నా, ఏమున్నా నీవు కాబోయే వేకువ చుక్క. హల్లెలూయా. అందుకే ఎడతెగక ప్రార్థించడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి. అవునా? ఏం చేయాలా? సకల విధములైన కారణముకి వీటిని తొక్కితే ఏమొస్తుంది నీకు? ఏమైపోతావు? వేకు, యు బికమ్ యు గ్లోరీ యాజ్ అ సన్. రైట్? గాడ్ బ్లెస్ యు. కుడాస్తం పెట్టుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్కడున్నా, ఏ ఆవరణంలో ఉన్నా సరే దేవుడిని ముట్టి స్వస్థపరుస్తాడు. సహోదరుడా, సహోదరి, అవును, ఈ ఆవరణంలో ఎక్కడున్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా నజరేయుడైన యేసయ్య ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఐ క్యాన్సిల్ ఎయిడ్స్ ఆన్ దిస్ బాడీ. ఇంకా ఏ శరీరంలో అయితే ఎయిడ్స్ ఉందో నజరేయుడైన యేసయ్య ఆ ఎయిడ్స్ వ్యాధిని పరిపూర్ణముగా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున క్యాన్సర్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్, హీల్ క్యాన్సర్, టీబీ వ్యాధి, బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, నరముల బాధ, రక్తములో బాధ, తలలో బాధ, చెవు, ముక్కు, కన్ను, నోరు, ఎటువంటి బాధ ఉన్నా సరే వారిని ముట్టి స్వస్థపరచండి. ఎముకల్లో నొప్పులు, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, గాల్బ్లాడర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, యూట్రస్ లో వ్యాధులు, రక్తంలో వ్యాధులు, హీల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య, అవును, 2000 సంవత్సరాల అవమానాన్ని నీవు తీర్పు తీర్చి సంఘాన్ని ఇదిగో ఘనమైన దానిగా నీవు చేయబోతున్నందుకు నీకు వందనాలు. నీ మహిమను సంఘం మీద చూపిస్తున్నందుకు వందనాలయ్యా. అవును, ఈ ఆఖరి కడవరి రోజుల్లో ప్రతి ఆదివారం కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నీవు అభిషేకించి ముట్టి స్వస్థపరచబోతున్నావు. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే వేరుతో ప్రతి వ్యాధిని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కర్స్ సిక్నెస్ ఇన్ దేర్ బాడీ. కనని గర్భాన్ని కని గర్భంగా మార్చండి. ఎవరైతే అప్పుల్లో ఉండి ఇంకా లేమిలో ఉన్నారో వాళ్ళని సమృద్ధిలోకి ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్ ఇంటు ప్రాస్పరిటీ. వివాహములు జరిగించండి ప్రభా, ఉద్యోగాలు దయచేయండి. ఇప్పుడే ప్రతి వ్యాధిని, కణుతులను, గడ్డలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ శక్తులను, చాత్మ శక్తులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు యెహోవా రాఫా నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. సంఘములో ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని దయచేయి. గివ్ దెమ్ ఫెయిత్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసయ్య వారందరికీ విశ్వాసాన్ని దయచేయండి. గొప్ప కార్యములు చేయు బిడ్డలు వెళ్ళు అయ్యా, గొప్ప కార్యములు చేయు బిడ్డలు వెళ్ళు అని తెలుసుకున్నట్లు వారందరినీ అభిషేకించండి. అనాయింట్ దెమ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అవును, మేము సంఘానికి వచ్చినప్పటి నుంచి మా దినములు మారిపోయాయి, మా జీవితాలు మారిపోయాయి, మా బతుకులు మారిపోయాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. God has healed us, blessed us and led us. Thank you my Lord, thank you. సైతానుని మా కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించబోతున్నందుకు వందనాలు యేసయ్యా. అవును, you are going to destroy the devil. ఎవరైతే అవును మృతతుల్యమైనటువంటి అబ్రహాము శరీరము నుంచి నక్షత్రముల్లో ఎలా తీసుకొచ్చావో అలాగే నాకు ఇది ఇంకా అసాధ్యము, నాకు ఇంకా దేవుడు డబ్బులు ఇస్తాడా, నాకు ఇంకా ఆరోగ్యం ఇస్తాడా, నాకు పెళ్ళి అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నేను సొంత ఇల్లు కట్టుకోగలనా అని ఎవరైతే ఇంకా కలలా ఉన్నారో ఆ కలను పచ్చి నిజముగా వారి జీవితంలో చేయండి నా దేవా. అబ్రహాము జీవితంలో ఎలా నిజముగా చేశావో ప్రతి ఒక్కళ్ళ శరీరములను, జీవితములను నీవు మార్చగలవు. అవును, నీ సంఘానికి ఉండే 2000 సంవత్సరాల అవమానమును మహాఘనతగా ఒక్కొక్కరిని ఆశీర్వదించి నజరేయుడైన యేసయ్య నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు ఎస్తేర్ అండి. నేను ఈసీఎల్ దగ్గర నాగారం నుండి వస్తున్నాను. డిసెంబర్ 2వ తారీఖు నుండి జేసీఎన్ సంఘంకి వస్తున్నానండి. నాకు సైనస్ 5 years నుంచి ఉంది.